ఎవడు? నేనే 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 కంగారు పడి కమిట్ అయిపోకుండా రోయ్. ఇప్పుడు నేను ఒక రౌండ్ వేసుకుంటాను, ఆ తర్వాత ఇదే ఫ్లోలో నేను కాదు నేను కాదు నేను కాదు అంటారు. కాబట్టి చెప్పేటప్పుడు ఒక్కసారి ఆలోచించి చెప్పండి, తర్వాత కొట్టేటప్పుడు నేను అస్సలు ఆలోచించను. అసలు నువ్వు ఎవడేరియాకి వచ్చి రౌండ్ వేసుకుంటానంటున్నావురా నిన్ను. ఇంకా మాట్లాడుకుంటానే ఉన్నాం కదా, అప్పుడు ఎందుకు కొట్టావండి? నాకు వీళ్ళలో విలన్ కనిపించాడు. కనిపిస్తే ఇఫ్ ఐ సీ ఎ విలన్ ఇన్ యూ, యూ విల్ సీ ఎ హీరో ఇన్ మే. నీలో విలన్ నాకు కనిపిస్తే నాలో హీరోని కనిపిస్తాడు. సో నేను మాట్లాడేటప్పుడు నీలో విలన్ అస్సలు బయట రాకూడదమ్మా. అసలు నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్తేనే కదరా. ఇదిగో ఇలాగే విలన్ బయటకు వచ్చేస్తేనే ఇలా హీరో వచ్చేస్తాడు. అదిగో నీలో కూడా విలన్ బయటకు వచ్చేసాడు. నీ ప్రాబ్లం ఏంట్రా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది కాదన్నా, మనలోంచి విలన్ బయటికి వస్తే అన్నలోంచి హీరో బయటికి వస్తాడని ఆల్రెడీ చెప్పాడు అలా కదా. అని సైలెంట్ గా ఉండమంటావా? ఇదే ఈ కోపం తగ్గించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న చాగంటి కోటేశ్వర లాగా చక్కగా సమాధానాలు చెప్తాడు. నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు? అమ్మ పళ్ళు తెమ్మంది. మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా. నిన్నెవడో ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట, ఆడి పళ్ళు తెమ్మంది. అలా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ. నవ్వు ఇంకొంచెం అటు తిరుగు. అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు? నాకింకా పెళ్లి కాలేదు, ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు. అందాక నేను పంపమంటావా? నీకు ఆ బిజినెస్ కూడా ఉందా? అసలు నన్నేమనుకుంటాడు వాడు? నన్నేమనుకుంటాను నువ్వు అసలు? బాబా, బాబా, బాబా. హ్యాపీయా? సల్లారిందా? ఇలా దగ్గరుకున్నాడు ఏంటన్నా వీడు? నా జీవితంలో ఇంత క్లారిటీగా ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు. నీ కోసం అడగడం సరిగా రాక అన్న మీ దగ్గర పెట్టుపో నవ్వో ఇంకొంచెం అటు తిరుగు. తమ్ముడు అన్నయ్య. నేను ఎవరినో బెదిరించానన్నావు. రోజు 10 మందిని బెదిరిస్తుంటాం, అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నానా? ఒక్క సెకండ్. నానోయ్ ఎరా ఓ రౌండ్ అయిందా? అయింది, ఎంటర్టైన్మెంట్ రౌండ్ నడుస్తుంది అంతేగా. అంతే అంతే. నాకు చూపించు. ఇదిగో అచ్చా నువ్వు ఈడి కొడుకువా. నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపైనా సరే ఆ ఇల్లు లాక్కుంటాం. వచ్చేసాడు. మీ అందులోని విలన్ వచ్చేసాడు. ఒక నీలో తప్ప అందులోని విలన్ వచ్చాడు. ఇక నాలో హీరో బయటకు వచ్చేస్తాడు. పట్టుకో. నీ కొడుకు కొడుతుండే కదా చాలా కాలం ఏమేం మీ అన్నయ్య కొట్టడం చూసి చాలా కాలం అయిందన్నావుగా. ఆ గుండుగాడిని 4 ఎక్కువైరా. నేను చాలా ఎక్స్ట్రాలు మాట్లాడాడు. అదే మీరు ఊరుకోండమ్మా. ఏలాస్ పిల్లని ఓ రెచ్చగొడుతున్నారు. మాకేమైనా అయిందంటే ఆరోగ్యశ్రీ కార్డులు కూడా లేవు తెలుసా? మరి అలాంటప్పుడు ఆడితో ఎందుకు పెట్టుకున్నావు? ఆడసలే తేడాగాడు. ఆడే రెచ్చగొడతాడు, ఆడే కొడతాడు. ఏం చేస్తాం, మా టైం బాగాలే పెట్టుకున్నాం. అమ్మో టైం అంటే గుర్తుకొచ్చింది. ఒరే ఆఫీస్కి వెళ్ళవా? టైం అయింది. మర్చిపోయాను అదొకటి ఉంది కదా. ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతానే. బాయ్. మా నాన్న ఒకటే చెప్పాడు, ఏమని? ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగదీసేమన్నాడు. నేను కామన్ మ్యాన్ కదా, ఇది సరిపోద్దిగా. సరిపోయింది. నవ్వుతూ చెప్పు. సరిపోయింది. ఇంకో సరిపోయిందిగా. గుడ్ బాయ్. ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తానన్నాను గానీ నాకు ఈ డైలాగులే చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు. జస్ట్ ఇమాజిన్, ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా. ఆహా. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు కత్తి పట్టుకొస్తా. సైలెన్సర్ తో దెబ్బ పడ్డ ప్రతి చోట కత్తితో వేటు పడిందనుకో. థ్యాంక్
గాడ్, కత్తి పట్టుకు రాలేదు కాబట్టి నీ చేతులు ఇంకా నీతోనే ఉన్నాయి. ఇవి నీకే బాగున్నాయి. ఆ? జాగ్రత్తగా పెట్టుకో. ఇలానా మరి? ఓకే అన్నా. ఏంటి? ఏం లేదన్నా, వెళ్ళండి. తొందరగా వెళ్ళమనరా. వెళ్ళండి అన్నా. ఆనంద్ ఎక్కడా? రెడీ అవుతున్నాడు. సార్, టాబ్లెట్స్. వైజాగ్లో ఏదో గొడవ అయిందట. సార్, అది వైజాగ్లో ఏం జరిగింది? ఆల్రెడీ లైన్స్ తీసుకున్నాం సార్. కనెక్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఎవరు మీరు? నీ 200 ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు, ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు. 682 చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి 1000 మందికి ఉద్యోగాలు, 100 కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్మెల్యేని నేను అడగొద్దా ఎవరు నువ్వు, ఎవరు రానిచ్చారు అని? ప్లీజ్ సార్, గొడవ చేయకండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టే నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు, మీరింకా బతికే ఉన్నారు. అది కాదు సార్, నేను చెప్పింది కూర్చో వినండి. నేను చెప్తున్నాను, నువ్వు వినో. ఈ కంపెనీ ఇక్కడున్నంత కాలం బిజినెస్ లో 10% నాకివ్వాలి. సార్, ఇది కొన్ని వేల మంది కష్టం. దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను. ఐఎమ్ సారీ సార్. 50 మందా? వీడు అసలే ఎవరి మీద చేయి కూడా ఎత్తాడు. ఎలా బయటపడ్డాడు అసలు? మా నాన్న ఒకటే చెప్పారు, ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్ళి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు, టేబుల్కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునేవాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు. నా కంపెనీలో 10% లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ని చంపడానికి వచ్చే అంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు. ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా 100 రూపాయలు సంపాదించే వాడి వైపు ఉంటారా, అందులో 10 రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడి వైపు ఉంటారా? అండ్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి. అది ఎప్పటి వరకు? మీకు రేపు 40-50 ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా? మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది, కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడూ పని ఇవ్వడం. నేనిస్తా. మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేనిస్తాను. రోజు 8 గంటలే పని. వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను. ఇలాంటి వాటికి అస్సలు పిలవను. 60 ఏళ్ళ దాకా పని, దాటాక పెన్షన్. చచ్చేదాకా ఎవ్వడి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి. ఈ ఏరియాలో అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడ్ ఇంకెవరుంటారు? ఆలోచించుకోండి. నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి. కాదు, వాడి కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి. వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రా? ఏసేయండ్రా. అండి వచ్చాడా? పొద్దునే వచ్చేసాడు సార్. మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు, అప్లై చేశారా? ముందే తీసుకుంటే ఖర్చు అయిపోతే తీసుకోలేదు. లోన్కి అప్లై చేశాను, 15 రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది. తర్వాత 1 రోజుల్లో పెళ్లి, అన్ని సెట్ అయిపోతాయి. సూపర్ సార్ మీరు. స్వామి ఎండి గారు పిలుస్తున్నారు. బాబాయ్ లోన్ శాంక్షన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు వస్తాను. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. గొడవ అయిందంట. ఎస్ సార్. నాకు నీలో హీరో అని చూడాలని ఉందయ్యా. అర్థం కాలేదు సార్. టెర్మినేషన్ లెటర్. ఎందుకు సార్? ఇందాక నువ్వు కొట్టినాడంటే నీకు భయం లేదట కదా? అస్సలేదు సార్. నాకుంది సార్. వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా? బ్రహ్మాండంగా సార్. నేను కొట్టలేను. అందుకే నన్ను నమ్ముకొని ఇంట్లో 3 ఉన్నారు. నన్ను నమ్ముకున్న ఆఫీసులో 300 మంది ఉన్నారు. ఏదో ఫిక్స్ అయ్యాడు. ఇంతకీ ఏమంటారు? నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా, మానేస్తే నువ్వు హీరో అవుతావు. నాకు నీలో హీరోని చూడాలని ఉంది. డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు, మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి. పిరికేదావా అని ఎక్కడైనా మర్చిపెట్టుకో. ఫోన్లే స్లోగానే తిట్టాడు. మొన్న పెళ్లి చూపుల్లో నాన్నగారు
పెళ్లి చాలా గ్రాండ్గా చేయమన్నారు. సడన్గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని. మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను. అయ్యయ్యో ఏం పర్వాలేదు, మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు. పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది. ఆల్రెడీ చేసారా? ఉంటానండి. అలాగే, మంచిదే. అలాగే బాబు. వెళ్ళొస్తాను బాబు. అంత ఓకేనా? ఏంటో పెళ్లి ఎరగదీస్తామని చెప్పాను. ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగతీస్తాం అన్నారు. ఎందుకు? ఉద్యోగం దొబ్బింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఏం చేయలేం. మా మేనేజర్తో మాట్లాడాను. ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు. ఒకవేళ జాబ్ ఉన్నా కూడా 6 నెలలు పే స్లిప్ ఉంటే సోదాపి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు. ఓ నెల తిరిగేసరికల్లా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్లో పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయను అంటున్నాడు. మనలో అనమాట. ఈ ఉద్యోగం లేనోడికి 10 లక్షలు లోన్ అంటే కష్టమే కదనే. నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్, మీ తర్వాత ఆనంద్ బాబు సీఈఓ అయితే బాగుంటుంది సార్. సంజయ్, ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు. నువ్వు కొత్తగా అలాంటివి పెట్టకమ్మా. అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు. ఏమన్నయ్య? అంటే ఆనంద్ బాబు ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఏ అవుతాడు బాబాయ్. ఇంతకీ ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి? అన్నయ్య నువ్వు అనుమను పొద్దున్న కల్లా ఇక్కడ ఉంటాడు. అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందన్నా. షీస్ బ్యూటిఫుల్. వాళ్ళ నాన్నతో మాట్లాడినా ఏమంటావు? నానా అది కాదురా,